అందరికీ నమస్కారం. నేను మీ గంధం సందీప్. అందరూ ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు వచ్చేసి తెలంగాణలో ఉన్న కొల్లాపూర్ ఊరికైతే వచ్చాను. సోమశిల అనే రివర్ని చూడడానికి. సప్తనదులు కలుస్తాయంట ఇక్కడ. మొత్తానికి చూడండి, మొత్తం అక్కడ సోమశిల ఊరుంది కదా, అక్కడ మొత్తం ఆ ఊరు నుంచి అక్కడ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ నుంచి కొంచెం ట్రావెల్ చేస్తూ నేను నది లోపలికి అయితే వచ్చేసాను కార్ వేసుకొని. ఇక్కడ స్టే చేసి పార్క్ చేసి కార్ని నేను కొంచెం ముందరికి వెళ్ళి అక్కడ బోటింగ్ ఉంది, ఇక్కడ ఉంది కదా, అక్కడ స్ట్రైట్ వెళ్ళి అక్కడ బోటింగ్ ఉందన్నమాట. ఆ బోటింగ్ మళ్ళీ అవతల ఏదో టెంపుల్ ఉందంట. ఆ టెంపుల్ని చూద్దాము, ఏది స్టోరీ అంత స్టోరీ కనుక్కుందాం మనం కూడా. నాకు కూడా స్టోరీ తెలియదు అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే స్టోరీ మొత్తం చెప్తారు. సో ఇప్పుడు మీకు ఫ్రంట్ వ్యూ అయితే చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో క్లైమేట్ అసలుకి. బాబా ఎక్సలెంట్. సూర్యుడు ప్లస్ ఏదో ఇక్కడ చూడండి అంతా చూస్తున్నారు కదా, కొండలు. ఈ కొండలు, రెండు కొండల మధ్య నీళ్ళు చూడండి. అలాగే ఇక్కడ చుట్టుపక్కల చూడండి. ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ హరిత రిసార్ట్స్ అని, అక్కడ బుక్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ ఉన్నప్పుడు వస్తే చాలా బాగుంటుంది మీకు ఫ్రెష్గా. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళి అక్కడ స్టోరీ అనుకుందాము. ఆమె స్టోరీ చెప్తుంది మనకి. తర్వాత లోపలికి 2 అంగళ్ళు ఉన్నాయి. ఇక్కడ మసీద్ కూడా ఉంది అంతా చూడండి. 2 అంగళ్ళు ఉన్నాయి, మీకు ఇష్టం వచ్చిన చోట కొనుక్కోవచ్చు. బోటింగ్ కింద ఉంది, బోటింగ్ కిందకి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఈ దర్గా అనమాట. ఈ దర్గా ఇక్కడ ఉంది దర్గా. ఇది మునిగిపోతుంది అంట మొత్తం నీళ్ళు వచ్చినప్పుడు, దర్గా మొత్తము. అంగడిలో కొనుక్కోవడానికి కూడా కొన్ని అర్థాలు వెళ్ళిద్దారు అంగడి మనుషులు. అక్కడ తీసుకుంటే ఇక్కడ తీసుకుంటే, అక్కడ తీసుకుంటే ఇక్కడ తీసుకున్నారు. అవతల ఒక ఉంది. సో ఇక్కడ 2 అంగళ్ళు ఉన్నాయి కాబట్టి ఇద్దరికి సమానంగా కొనుక్కోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ 4 బోట్లు ఉన్నాయి. ఇక్కడ 2 ప్లస్ ఇక్కడ 2 ఉన్నాయి బోట్లు, మొత్తం 4 బోట్లు. స్టీమర్ కూడా ఉంది, తెలంగాణ టూరిజం స్టీమర్ అనేది. ఎక్సలెంట్ ఉంది ఇక్కడ టూరిజం ప్లేస్ మొత్తము. అవతల టెంపుల్ ఉందంటారా, స్టోరీ అయితే ఉంది. మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి స్టోరీ అదే ఏదో. చిన్న చిన్న చేపలు పైన తిరుగుతున్నాయి. చేపలు అన్నీ చేపలు అనమాట. సో ఇక్కడ టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ చూడండి గొర్రెలు, పిల్లలు ఉన్నారు, గొర్రెలు కాపు కాసే వాళ్ళు. ఈడ ఉన్నాయి ఇల్లులు అంత. ఇట్లా చాలా బాగుంది వ్యూ అయితే. ఒకసారి వచ్చి విజిట్ చేయండి మీరు కూడా. ఈ స్టీమర్ చూస్తున్నారు కదా, ఈ స్టీమర్ ఎందుకు అనుకుంటే మీకు ఇక్కడ నుంచి అవతల ఒక టెంపుల్ ఉందంట. ఈ కొండ వెనకాల, ఈ కొండ అవతల సైడ్ ఒక టెంపుల్ ఉందంట. ఆ టెంపుల్కి విజిట్ చేయడానికి ఈ స్టీమర్ వాడతారు. అలాగే పడవలు ఉన్నాయి కదా, ఈ పడవలు కూడా వాడతారు. సో అయితే ఈ పడవ ఉంది చూడండి, ఇక్కడ వస్తుంది చూడండి పడవ. ఈ పడవ వచ్చేసి బోటింగ్ చేస్తున్నారు వాళ్ళు. అక్కడ నుంచి ఇక్కడ వచ్చే లోపల 5 minutes 10 minutes అని అవుతుంది. తెలిసిన ప్రకారం అయితే బోటింగ్ వచ్చేస్తుంది కదా ఇక్కడ. ఆ బోటింగ్ పర్ హెడ్ 100 rupees అంటున్నారు. మరి చూడాలి ఎంత అడుగుతున్నారు అనేది. చూస్తున్నారు కదా, బోట్ వస్తుంది, అడుగుదాము మనము ఎంత అని. చూస్తున్నారు కదా, అక్కడ నుంచి కూడా ఇంకొక బోట్ వస్తుంది చూడండి, మీరు గమనించండి బాగా. అది వచ్చి మళ్ళీ ఇక్కడ పార్క్ చేస్తారు వాళ్ళు. చాలా మంది వచ్చారు. వ్యూ మొత్తం చాలా బాగుంది వ్యూ అయితే ఇక్కడికి. సీతారామం టెంపుల్ అంట ఇది. ఇక్కడ సోమశిలలో ఆడొక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ కూడా చూడండి. టోటల్ గా వ్యూ ఎట్లా ఉందో కిందికి, చాలా బాగుంటది. స్టెప్స్ కూడా పుష్కరాలు వచ్చినప్పుడు అయితే చాలా చాలా మంది ఉంటారు, చాలా మంది వస్తారు పుష్కరాలు జరుపుకోవడానికి కూడా. చూడండి కాకు అంతా. క్లైమేట్ చూడు, వర్షం పడే క్లైమేట్ ఉన్నట్టుంది.
ఇక్కడ ఒక టెంపుల్ పైన సీతారామన్ టెంపుల్ చూసాను. ఈ టెంపుల్ అనమాట. ఇక్కడ చింత చిగురు చెట్టు ఉంటుంది, చింతకాయలు మొత్తం చింతకాయలు చెట్టే. అక్కడ కూడా ఒక విగ్రహం ఉంది, ఇక్కడ కూడా ఒక విగ్రహం ఉంది. చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉందన్నమాట. ఎర్లీ మార్నింగ్ కానీ ఇక్కడ ఈవినింగ్ 6 o'clock తర్వాత కానీ క్లైమేట్ అసలు వెదర్ అయితే చాలా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చూపిస్తాను మీకు. ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసి ఇది చూడండి, ఫ్రంట్ కెమెరా పుష్కరాల గట్టి ఇదంతా. అది చూడండి, క్లైమేట్ చూడండి ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ పెడుతున్నాను మీకు, ఇక్కడ పెట్టి పుష్కరాలు మొత్తం ఇట్లా చూడండి. ఈ పుష్కర ఘాట్ ఇదంతా మెట్లు ఇవన్నీ. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఆ వాటర్ ఉన్నారు కదా, ఆ వాటర్ వచ్చేసి ఇక్కడ వరకు నింది, ఇక్కడ వరకు. ఇప్పుడు ఇక్కడ అక్కడ లోపల వరకు వెళ్ళిపోయినాయి. అయితే వేరియేషన్స్ వస్తుంటాయి వాటర్. ఇక్కడ టెంపుల్ నుంచి వ్యూ అనమాట మీకు. ఇది ఎట్లా ఉంది, చాలా బాగుంది చూడండి. చింతకాయల చెట్టు. మొత్తానికి వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. ఈరోజు ఈ బ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.